చూద్దాము. రైల్వేస్లో ఫస్ట్ మన ఇండియాలో రైల్వేస్ వచ్చింది 1853 ముంబై టు థానే 34 కిలోమీటర్స్ వచ్చింది. గవర్నర్ జనరల్ డల్హౌసీ టైంలో 1853లో. 1921లో యాక్వర్త్ కమిటీ WRTH కమిటీ ఒకటి ఉండే. ఈ రైల్ బడ్జెట్ని జనరల్ బడ్జెట్ నుండి సపరేట్ చేయాలని చెప్పారు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1924 నుంచి స్టార్ట్ అయ్యి 2017లో ఎండ్ అయింది. ఇది సపరేట్ చేయాలి రైల్ బడ్జెట్ జనరల్ బడ్జెట్ అని చెప్పింది. ఇండియన్ రైల్వేస్ అనేది 4th లార్జెస్ట్ నెట్వర్క్ వరల్డ్లో. US, చైనా, రష్యాలో ఎక్కువ ఉంది రైలు. తర్వాత ఇండియాలో 8 బిలియన్ ప్యాసింజర్స్ పైన క్యారీ చేస్తుంటే ఎక్కువ ప్యాసింజర్స్ అయితే ఇండియానే చేస్తుంది. నెట్వర్క్లో చూస్తే మనం 4th ఉన్నాం. US ఫస్ట్ ఉంది ఇదన్నట్టు. నెక్స్ట్ దీనిలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ చూసుకుంటే జోనల్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. యాక్చువల్లీ 18 జోన్స్ ఉన్నవి. 17 జోన్ వచ్చేసి మెట్రో రైల్వే జోన్, ఇది కోల్కతాలో ఉంది. 18 జోన్ వచ్చేమో సౌత్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం ఆంధ్రాలో ఉంది. సబార్డినేట్ ఆఫీసెస్ ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్, రైల్వే స్టాఫ్ కాలేజ్ వడోదర గుజరాత్లో ఉంది. ఇండియన్ రైల్వే ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ IREI పూణేలో ఉంది. స్టాట్యుటరీ బాడీ వచ్చేసి ఒక రైల్వే బోర్డు ఉంది అండర్ ద ఇండియన్ రైల్వే బోర్డ్ యాక్ట్ 1905. ఇంకా CPSE చూసుకుంటే ఇర్కాన్ ఉంది. ఇర్కాన్ ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ కన్స్ట్రక్షన్ అన్నట్టు. IRFC అంటే ఫైనాన్స్ కోసం, IRCTC అంటే క్యాటరింగ్ టూరిజం కోసం, కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్, ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్, RITES అని ఒకటి ఉంది, టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్. TES అంటే టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్. రైల్టెల్ అనే కమ్యూనికేషన్కి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కూడా ఉంది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంది. భారత్ వ్యాగన్ అండ్ ఇంజనీరింగ్ కో లిమిటెడ్, బ్రేత్వైట్ అండ్ కంపెనీ లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇలాంటివన్నీ ఉన్నాయన్నట్టు. ఇప్పుడు రైల్వేస్లో కొన్ని కాన్సెప్ట్స్ ఏంటో క్రాప్ సబ్సిడైజేషన్ అంటే ఏంటో చూద్దాం. క్రాప్ సబ్సిడైజేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ట్రావెల్కి ఏమో తక్కువ రేట్లు పెడతారు, గూడ్స్ ట్రైన్కి ఏమో ఎక్కువ రేట్స్ పెడతారు. దీన్ని క్రాస్ సబ్సిడైజేషన్ అంటారు. ఆపరేటింగ్ రేషియో అంటే ఏంటంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై ఆపరేటింగ్ రెవెన్యూస్. ఎక్స్పెన్సెస్ ఖర్చు ఎంత ఉంది, లాభం ఎంత ఉంది, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఆపరేటింగ్ రేషియో అంటారు. 98.4 ఉంది అంటే మనకి ఇంకా 1.6 రూపీస్ లాసే ఉంది ఇదన్నట్టు. ఆపరేటింగ్ రేషియో 98.4 ఉంది అనుకుంటే ఏంటంటే ఎక్స్పెన్సెస్ బై రెవెన్యూ కదా. అంటే ఏంటంటే 1.6 రూపీస్ మాత్రమే మిగులుతున్నవి మనం సంపాదించిన దాంట్లో, ఇలా అని అర్థం. అది రైల్వే సంపాదించిన దాంట్లో. క్రాస్ సబ్సిడైజేషన్ పూర్ ఆపరేటింగ్ రేషియో వల్ల ఇంకా శానిటేషన్, సర్వీస్ క్వాలిటీ, సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుంది. రైల్వేస్లో ఎక్విప్మెంట్ ఓల్డ్ అయిపోతుంది. రాబరీస్ని, వ్యాండలిజంని, స్టోన్ పెల్టింగ్ దీనివల్ల కూడా. ట్రక్ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తే పొల్యూషన్ ఎక్కువ, రేటు కూడా ఎక్కువ పడుతుంది, స్లో కూడా ఉంటుంది. కానీ మన ఇండియాలో 2/3 వచ్చి ట్రక్సే క్యారీ చేస్తున్నవి. ఎక్కువ రైల్వే స్టాపేజెస్ ఉన్నవి ఇండియాలో, దానివల్ల స్పీడ్ తగ్గిపోతుంది. ఇప్పుడు రైల్వేస్ మోడర్నైజేషన్కి ఏం చేస్తున్నారంటే పర్సనల్ అండ్ ఆర్గనైజేషనల్ రిఫార్మ్స్ ఏం తెచ్చారు అంటే, ఒకటి శామ్ పిట్రోడా కమిటీ అని 2012లో వేశారు. బిబేక్ డెబ్రాయ్ కమిటీ 2015లో వేశారు. కొన్ని రిఫార్మ్స్ చెప్పాయి. అవి మోడీ క్యాబినెట్ ఏం కన్స్ట్రక్ట్ చేసిందంటే ఆల్టర్నేటివ్ మెకానిజం, అంటే గ్రూప్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ టు డిసైడ్ ఆన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. ఆల్టర్నేటివ్ మెకానిజం ఏంటి అంటే ఒక గ్రూప్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఏం అప్రూవ్ చేసిందంటే యూనిఫికేషన్ ఆఫ్ సర్వీసెస్ చేయాలి, రీస్ట్రక్చరింగ్ ఆఫ్ రైల్వే బోర్డు చేయాలి. ఇప్పుడు రైల్వేస్ పర్సనల్ రిఫార్మ్స్ ఏంటంటే యూనిఫికేషన్. అంతకుముందు ఏముంటుందంటే టెక్నికల్ సర్వీసెస్ ఒక దగ్గర, నాన్ టెక్నికల్ సర్వీసెస్ ఒక దగ్గర. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఇండియన్ రైల్వేస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కింద తెచ్చారు. అంతకుముందు ఏమేమి ఉండే, ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్, సిగ్నల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, స్టోర్ సర్వీసెస్ ఇలా ఉండే. నాన్ టెక్నికల్ ఏమో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, ఇవన్నీ ఉండే.
దీనివల్ల మ్యాన్ పవర్ ప్లానింగ్ కరెక్ట్ లేకుంటుండే, ఫ్రాగ్మెంటెడ్ అయ్యండే, కోఆర్డినేషన్ తక్కువ, డిపార్ట్మెంటల్ గొడవలు ఎక్కువ ఉంటుండే ఇండియన్ రైల్వేస్ ఇట్లా అన్నట్టు. సో ఇవన్నీ తీసేసి ఆ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ కింద పెట్టారు. కోఆర్డినేషన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇండియన్ రైల్వే మెడికల్ సర్వీస్, ఇది కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉంటుంది కదా, దాంతో రిక్రూట్ అవుతారు. దీన్ని ఇండియన్ రైల్వే హెల్త్ సర్వీసెస్లో పెట్టారు, ఇండియన్ రైల్వే హెల్త్ సర్వీస్. యూనిఫికేషన్ వల్ల ఏమైందంటే కొన్ని సీనియారిటీ ప్రాబ్లమ్స్, కొంచెం వర్క్ ఇది కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్స్ అనే వాళ్ళు నాన్ ఇంజనీర్స్ చేయలేరు, వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇలా మెర్జ్ చేయడం కూడా తప్పు అని కొందరు అంటున్నారు అన్నట్టు. టెక్నికల్ నాన్ టెక్నికల్గా మెర్జ్ చేస్తే బాగుంటుంది అట్లా అన్నారు. ఇంకా ఆర్గనైజేషనల్గా ఏం రిఫార్మ్స్ తెచ్చారంటే రైల్వే బోర్డుని ఎలా రీస్ట్రక్చర్ చేశారు అంటే, రైల్వే బోర్డు ఫస్ట్ ఎట్లుండంటే అపెక్స్ డిసిషన్ మేకింగ్ బాడీ ఆఫ్ రైల్వేస్లో ఒక చైర్మన్, మెంబర్స్ ఏమో వేరియస్ రైల్వే డిపార్ట్మెంట్స్ నుంచి ఉండే. తర్వాత ఏం చేస్తుంటే ఒక కంపెనీ బోర్డు లాగా పెట్టారు అన్నట్టు. ఒక చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డు ఉంటాడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 4 ఫంక్షనల్ మెంబర్స్ ఉంటారు. ఆఫీసర్స్ ఫ్రమ్ రైల్వే సెలెక్టెడ్ ఆన్ మెరిట్ కమ్ సీనియారిటీ బేసిస్లో సెలెక్ట్ చేస్తారు. కొందరు ఇండిపెండెంట్ మెంబర్స్ ఎవరికైతే నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఇండస్ట్రీలో, ఫైనాన్స్లో, ఎకనామిక్స్లో, మేనేజ్మెంట్ ఫీల్డ్స్లో వాళ్ళని అన్నట్టు. సో ఇప్పుడైతే ఒక చైర్మన్ సిఇఓ, ఇంకా 4 ఫంక్షనల్ మెంబర్స్ మెరిట్ బేస్డ్, ఇంకా సమ్ ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు మోడర్నైజేషన్ చేయడంలో ప్రైవేట్ ట్రైన్ ఆపరేటర్స్ పెట్టాలని చెప్పి ఫస్ట్లో బిఫోర్ ఏముండనంటే ఇండియన్ రైల్వేసే రెస్పాన్సిబుల్ అన్నట్టు, ట్రైన్స్ని నడపడం కానీ, టికెట్స్ తీయడం కానీ, గూడ్స్ డెలివర్ చేయడం కానీ, ఇట్లా అన్నీ. దానివల్ల ఏమైందంటే ఎక్కువ మంది రిచ్ పీపుల్ ఎక్కువ ఎయిర్లైన్స్ పోతుంటాయి, ఫాస్ట్ క్లీన్ ఉంటాయని. దాని తర్వాత ఏం మారిందంటే ప్రైవేట్ ట్రైన్ ఆపరేటర్స్ని అలౌట్ చేస్తే ఏంటంటే, ప్రైవేట్ ట్రైన్ ఆపరేటర్స్ ఇప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు డిజైన్ని కొనుక్కుంటారు, వాళ్ళ ఓన్ ప్రైవేట్ ట్రైన్స్ కొనుక్కుంటారు ఏదైనా వరల్డ్లో. వాళ్ళు నడుపుతారు రైల్వే ట్రైన్స్ విత్ దర్ ఓన్ స్టాఫ్ అండ్ చార్జ్ మార్కెట్ లింక్డ్ ఫేర్స్. గవర్నమెంట్ ప్రొవైడ్స్ టైం టేబుల్, ట్రాక్ అండ్ సిగ్నలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు దెమ్. ప్రైవేట్ ట్రైన్ ఆపరేటర్కి రెవెన్యూ ఇవ్వాలి గవర్నమెంట్కి. బిఫోర్ ఎట్లుండే గవర్నమెంట్ అదే ప్రీమియం ట్రైన్స్ నడిపేది, డురాంటో, తేజస్, వందే భారత్, ఉదయ్ ఇలాంటివి అనేది. కాకపోతే దాంట్లో వెయిట్ లిస్ట్ ఆఫ్ టికెట్స్ చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు ఏమవుతుందంటే పీపుల్ అనేవాళ్ళు మంచి సర్వీస్కి పే చేయడానికే ఉండదు, కానీ గవర్నమెంట్ ఒక్కటే సరిపోదు, ఎందుకంటే దాంతో డబ్బులు ఉండవు. సో ప్రైవేట్ ఎలో చేసిన తర్వాత వరల్డ్ క్లాస్ సర్వీస్ వస్తుంది. బెగ్గర్స్ వీళ్ళు ఉండరు, మంచి ఎయిర్ హోస్టెస్ లాగా ట్రైన్ హోస్టెస్ ఉంటారు. ఈ ట్రైన్ అనేది కొద్ది స్టాప్స్ దగ్గర ఆగుతుంది, ఎక్కువ స్పీడ్ ఉంటుంది, ఫాస్టర్గా వెళ్తుంది, ప్లెజెంట్ జర్నీ ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ 2006లో ఏం చేసిందంటే ప్రైవేట్ ఆపరేటర్స్ని అలౌ చేసింది కంటైనర్ ట్రైన్స్ని నడపడానికి ఇండియన్ రైల్వే నెట్వర్క్లో. రైల్వేస్ ఒకటి అమితాబ్ కాంత్ ప్యానెల్ అని ఒకటి పెట్టింది, ప్రైవేట్ ఆపరేటర్స్ని ఎలా ప్యాసింజర్ ట్రైన్స్లో అలౌ చేయాలి అని చెప్పి. ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ వచ్చేసి లక్నో ఢిల్లీ తేజస్ ఎక్స్ప్రెస్ లాంచ్ అయింది. ఇది ఐఆర్సిటీసీ రన్ చేస్తుంది. ఐఆర్సిటీఆర్సీ అనేది కూడా రైల్వేస్కి సంబంధించిందే, కాకపోతే టెక్నికల్గా కొద్దిగా ప్రైవేట్ ట్రైన్, ఫుల్గా అయితే కాదు అన్నట్టు. ఈ ఎక్స్పెరిమెంట్ కానీ సక్సెస్ఫుల్ అయితే దీన్ని ఎర్నింగ్స్ చూసి వేరే ప్రైవేట్ వాళ్ళు వస్తారు ఇంకా అని చెప్పి 2020లో ఏం చేసిందంటే ఇండియన్ రైల్వే వేరే ప్రైవేట్ కంపెనీస్ని ఇన్వైట్ చేసింది 150 ప్యాసింజర్ ట్రైన్స్కి 100 రూట్స్లో. ఎట్లా అంటే డ్రాఫ్ట్ పబ్లిక్ పీపీపీ మోడల్ ఏంటి అంటే ప్రైవేట్ ప్లేయర్ అనే వాళ్ళు డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్ ఈస్ ప్రైవేట్ ట్రైన్స్ ఆన్ ద రూట్స్ గివెన్ టు హిమ్. ట్రైన్ మస్ట్ హ్యావ్ మినిమం 16 కోచెస్. డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేట్. కన్సెషన్ పీరియడ్ ఏంటంటే 35 years. దాని తర్వాత గవర్నమెంట్ రిన్యూ చేయొచ్చు, గవర్నమెంట్ కూడా దాన్ని నడపవచ్చు, గవర్నమెంటే నడపడం స్టార్ట్ చేయొచ్చు, లేకపోతే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అగ్రిమెంట్ బట్టి. ప్రైవేట్ ట్రైన్ ఆపరేటర్స్ పర్సంటేజ్ ఆఫ్ రెవెన్యూ ఇస్తారు గవర్నమెంట్కి అన్నట్టు. మరి ఛాలెంజెస్ ఏంటి ప్రైవేట్ ట్రైన్స్లో పెట్టడం వల్ల? జాబ్స్ లాస్ అవుతాయి, కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్కి రైల్వేస్కి కోఆర్డినేషన్ ఇష్యూ వస్తుంది. రెస్పాన్సిబిలిటీ అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ట్రైన్ యాక్సిడెంట్స్ అప్పుడు అవి ఫిక్స్ చేయడం కష్టం అవుతుంది. ఆపరేషనల్ కాస్ట్ తగ్గడానికి ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఇప్పటికే మనం చూస్తున్నాము, సర్వీస్ మెయింటెనెన్స్ అవి కొంచెం కరెక్ట్ చేయట్లేదు, దానివల్ల ప్యాసింజర్ సెక్యూరిటీ కరెక్ట్ ఉండదు. ఏవియేషన్ సెక్టర్లో జెట్ ఎయిర్వేస్ ఇలానే ఎంగేజ్డ్ ఇన్ ప్రిడేటరీ ప్రైజింగ్, అంటే సెల్లింగ్ టికెట్స్ డీప్ డిస్కౌంట్ అమ్మడం, ప్రిడేటరీ ప్రైజింగ్. దానివల్ల ఏంటంటే వేరే రైవల్ కంపెనీస్ చనిపోతాయి, ఈవెన్చువల్లీ అంత ఇండస్ట్రీ లాస్ అవుతుంది.
సిమిలర్ క్రైసిస్ ఇన్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్, ఇప్పుడు చూడొచ్చు జియో మోనోపోలీ అయిపోతుంది. సో ఫేర్ కాంపిటీషన్ అండ్ ప్రైస్ రెగ్యులేటరీ మెకానిజం అవసరం. ఫేర్ కాంపిటీషన్, ప్రైస్ రెగ్యులేటరీ మెకానిజం. ప్రైవేట్ రెంట్స్ కానీ వేరే కంట్రీ తెచ్చుకుంటే దాంట్లో రిపేర్ పార్ట్స్ అవన్నీ మళ్ళీ ఇక్కడ దొరకవు, అదొక ప్రాబ్లం అన్నట్టు. ఇంకా 2019 కన్నా ముందే ఏం జరిగినాయి మోడర్నైజేషన్కి? ప్రాజెక్ట్ యూనిక్ గేజ్ అనేది 90s స్టార్ట్ అయింది. ట్రాక్ గేజ్ అనేది ఏంటంటే స్పేస్ ఆఫ్ ద రైల్వేస్ ట్రాక్ గేజ్. ఇదేంటంటే స్పేసింగ్ ఆఫ్ ద రైల్వేస్ అనే రైల్వే ట్రాక్. బ్రాడ్ అంటే 1676 mm. నెక్స్ట్ వచ్చేసి మీటర్ గేజ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి నారో అంటే 762, మీటర్ అంటే 1000. ఇది అన్నట్టు. ప్రాజెక్ట్ యూనిక్ గేజ్ టు కన్వర్ట్ సెలెక్టెడ్ రూట్స్ ఇంటూ బ్రాడ్ గేజ్. ప్రజెంట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాక్ లెంత్ బ్రాడ్ ఎక్కువ ఉంది మన ఇండియాలో, నెక్స్ట్ మీటరు, నెక్స్ట్ నారో. ప్రాజెక్ట్ యూనిక్ గేజ్ ఉండి సెలెక్టెడ్ రూట్స్ని బ్రాడ్ గేజ్కి మారడానికి. ఆ ప్రాజెక్టుకి సాక్ష్యం ఏంటంటే ఇది ఒక స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రైల్వే ఎంప్లాయీస్కి. మిషన్ అవతారన్ అంటే ఇది ఏంటంటే ఇండియన్ రైల్వేస్ని స్పీడ్, సేఫ్టీ, ప్రాఫిటబిలిటీ పెంచడానికి. యాత్రి మిత్ర సేవ, ఇది వీల్ చైర్ కమ్ పోర్టర్ సర్వీస్ ఫర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. రైల్ దృష్టి పోర్టల్, ఇది కస్టమర్ కంప్లైంట్స్కి ఇంపార్టెంట్ అంటే DRISHTI, రైల్ దృష్టి పోర్టల్. రైల్వేస్ ఫేర్స్, రైల్ డెవలప్మెంట్ అథారిటీ. మోడీ గవర్నమెంట్ సెటప్ చేసింది రైల్ డెవలప్మెంట్ అథారిటీని. ఇది నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాట్యుటరీ బాడీ. రైల్ డెవలప్మెంట్ అథారిటీ మోడీ గవర్నమెంట్ సెటప్ చేసింది. నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాట్యుటరీ బాడీ. క్యాబినెట్ రిజల్యూషన్ ద్వారా. హెడెడ్ బై చైర్మన్ ప్లస్ 3 members, 5-year టర్మ్. టరిఫ్ పేర్స్ని సజెస్ట్ టరిఫ్ డిటర్మినేషన్, ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్, టెక్నికల్ అప్గ్రేడ్స్. సో రైల్ ఫేర్స్కి ఏం పెట్టారు? రైల్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టారు. ఇది నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాట్యుటరీ, క్యాబినెట్ రిజల్యూషన్ ద్వారా సెటప్ చేశారు. చైర్మన్ 3 members ఉంటారు, 5-year టర్మ్ ఉంటుంది. ఇది టరిఫ్ డిటర్మినేషన్ చేస్తుంది. ఎఫిషియన్సీ అండ్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ సజెస్ట్ చేస్తుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్, టెక్నాలజికల్ అప్గ్రేడ్స్. ఇది ఓన్లీ సజెస్ట్ చేయగలదు, ఎందుకంటే రైల్వే యాక్ట్ కింద రైల్వే బోర్డు మాత్రమే ఫేర్స్ మీద డిసిషన్ తీసుకోవచ్చు. సో రైల్వే బోర్డు మాత్రమే డిసిషన్ తీసుకోవచ్చు. రైల్ డెవలప్మెంట్ అథారిటీ సజెస్ట్ చేస్తుంది. రైల్వే ఫేర్స్లో కాన్సెప్ట్స్ ఏంటంటే తత్కాల్ టికెట్స్ అంటే ఏంది? హరీలో బుక్ చేయడం తత్కాల్. ఫ్లెక్సీ ఫేర్ డైనమిక్ ప్రైజింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఈ సిస్టమ్ని 2016లో పెట్టింది. ప్రీమియం ట్రైన్స్లో, రాజధాని, శతాబ్ది అండ్ డురంటో ట్రైన్స్లో. ఇక్కడ బేస్ ఫేర్ అనేది పెరుగుతూ ఉంటుంది X% విత్ ఎవ్రీ 10% ఆఫ్ సీట్స్ బుక్డ్. కాన్సిక్వెంట్లీ సమ్టైమ్స్ ట్రైన్ టికెట్స్ ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుంది, ఏరోప్లేన్ టికెట్స్ అన్న. గవర్నమెంట్ ఈ సిస్టమ్ ఆపేసింది యాక్చువల్గా. ఫ్లెక్సీ పేర్ డైనమిక్ ప్రైజింగ్. గ్రీన్ ఇనిషియేటివ్స్ ఏంది అంటే విండ్ మిల్ ఆర్ సోలార్ ప్యానల్స్ రైల్వే స్టేషన్ మీద పెట్టడం, గ్రీన్ కర్టెన్ రైల్వే స్టేషన్ వాల్ పెట్టడము, ఒక డిఫికేషన్ లిటరింగ్ తగ్గడానికి ఒక సెక్యూరిటీ గార్డ్ అన్నట్టు గ్రీన్ కర్టెన్. బయోటైలైట్స్ ఏవైతే DRDO డెవలప్ చేసిందో అవి ఏంటంటే అనారోబిక్ మైక్రోబియల్ బ్యాక్టీరియా ఉంటుంది, అది డీకంపోజ్ చేసి ఉమెన్ ఎక్స్క్రీట్ అని వాటర్ గ్యాసెస్గా చేస్తుంది. అనారోబిక్ మైక్రోబియల్ డీకంపోజిషన్ బ్యాక్టీరియా. గ్రీన్ కారిడార్స్ ఏంటంటే రైల్వేస్లో ఈ రూట్స్లో అన్ని దాంట్లో బయోటైలెట్స్ ఉంటాయి. డైరెక్ట్ డిశ్చార్జ్ ఆఫ్ ఉమెన్ ఎక్స్క్రీటా అండ్ రైల్వేస్ ట్రాక్స్ స్టేషన్ పర్మిసెస్ ఉండదు. బయోడీజిల్ బ్లెండింగ్ కూడా ఉంటుంది కొద్దిగా, 5% బ్లెండింగ్ ఆఫ్ బయోడీజిల్. ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అంటే ఏంటంటే డీజిల్లో కోల్ పవర్డ్ ఇంజన్స్ని ఎలక్ట్రిక్ ఇంజన్స్తోనే రిప్లేస్ చేయడము. అవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, ఎనర్జీ ఎఫిషియెంట్ కూడా. ఒకసారి ఏమైందంటే మోడీ గవర్నమెంట్ అండ్ నీతి మెంబర్ బిబేక్ దేబ్రాయ్ ఏం చేయకుండా డౌట్స్ పెట్టారు స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ యాంగిల్స్లో. ఇది 1 lakh crores అవసరం అవుతుంది మన ఇన్వెస్ట్మెంట్. వైల్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డీజిల్ ఇంజన్స్ అంతా వేస్ట్ అయిపోతుంది. మన ఇప్పుడున్న డీజిల్ ఇంజన్స్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. EU, చైనా, రష్యా ఎలక్ట్రిక్ ట్రైన్స్ ప్యాసింజర్స్కి అండ్ డీజిల్ ఫర్ కార్గో వాడుతుంది ఇలా అని చెప్పి.
కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మాత్రం 100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అనేది చేయాలన్నది. నేషనల్ రైల్ ప్లాన్ ఫర్ ఇండియా 2030 రైల్వే షేర్ని 45%కి పెంచాలి, స్పీడ్ని 50 కిలోమీటర్కి పెంచాలి, యావరేజ్ స్పీడ్ని. 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఇంజన్స్ చేయాలి, స్పీడ్ 160 km/h ఆన్ ఢిల్లీ ముంబై రూట్స్లో చేయాలి. న్యూ డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్స్ అండ్ హై స్పీడ్ రైల్ హెచ్ఎస్ఆర్సి హై స్పీడ్ రైల్ కారిడార్స్ చేయాలి, డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్స్ చేయాలి. రైల్వే స్టేషన్స్ ట్రాక్ సేఫ్టీ పెంచాలి. సేఫ్టీలో చూసుకుంటే 182 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రీయ రైల్ సంరక్ష కోష్ RASHTRYY రాష్ట్రీయ రైల్ SANRAKSHA సంరక్ష కోష్. ఇది ఏంటంటే ఫైనాన్స్ ఇది ఎందుకు క్రియేట్ చేసినంటే ప్రాజెక్ట్స్ని ఫైనాన్స్ చేయడానికి. ఎలాంటి ప్రాజెక్ట్స్ని? రైల్వే సేఫ్టీకి, ట్రైన్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ TCAS. అన్ని అన్మాన్డ్ రైల్వే క్రాసింగ్స్ని తీసేస్తామని ఒకసారి చెప్పారు. రేట్ ఆఫ్ ఒక్కరెన్స్ ఆఫ్ రైల్ యాక్సిడెంట్స్ తగ్గించారు 2019 వరకు 2016 నుంచి. RP గ్రామ్స్ అని ఒకటి ఉంటుంది, రైల్వే ప్యాసింజర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. RP గ్రామ్స్ రైల్వే ప్యాసింజర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది వెబ్ పోర్టల్. రైల్ మద్దత్ యాప్ లాంచ్ కూడా చేసాము, రైల్ మద్దత్ యాప్ MADD. రైల్ దృష్టి వెబ్ డాష్బోర్డ్. ఇది ఏంటంటే స్టాటిస్టికల్ ఇన్ఫో ఇస్తుంది రైల్వే ఆపరేషన్స్ గురించి. నీనా UAV అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ డ్రోన్స్ ఉంటుంది, సేఫ్టీ ఆఫ్ రైల్ ట్రాక్ చూడడానికి నీనా UAE. ఇప్పుడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది, కమాండో ఫర్ స్కోరాస్ అని ఒకటి ఉంటుంది, అంటే వీళ్ళు పోలీసులు అన్నట్టు. కమాండో ఫర్ రైల్వే సెక్యూరిటీ బెటాలియన్ క్రియేట్ చేసింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. వీళ్ళు టెర్రరిజం అండ్ నక్సలిజం రైల్వేస్లో ఫైట్ చేస్తారు. కోబ్రా బెటాలియన్ అనేది నక్సల్స్కి ఫైట్ చేయడానికి, అది CRPFకి సంబంధించింది. కోబ్రా బెటాలియన్ CRPF, నక్సల్స్కి అది వేరు, ఇదేమో కోరస్. ఆపరేషన్ థ్రస్ట్ THIRST రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సెల్లింగ్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఇన్ రైల్వేస్ అవన్నీ చూస్తారు అన్నట్టు. ఉమెన్ సెక్యూరిటీకి మేరీ షహెలీ అని ఒకటి పెట్టారు, SAHELI. ఇప్పుడు మనం ఒకసారి రైల్వే టైప్స్ చూద్దాము. రెడ్ రిబన్ ఉంటే ఎయిడ్స్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి. రాజధాని ఉంటే ఢిల్లీ విత్ స్టేట్ క్యాపిటల్స్ కనెక్ట్ చేయాలి. శతాబ్ది ఉంటే SHATABAD. శతాబ్ది ఏం చేస్తుంది అంటే మెట్రో సిటీస్ని వేరే సిటీస్కి కనెక్ట్ చేస్తుంది. శతాబ్ది ఎందుకు అంటారంటే అప్పుడు 1988 నెహ్రూ సెంటినరీలో స్టార్ట్ చేశారు కాబట్టి సెంటినరీ అంటే మెట్రో సిటీస్ని అదర్ సిటీస్తో కనెక్ట్ చేస్తుంది శతాబ్ది. రాజధాని అంటే క్యాపిటల్స్ని కనెక్ట్ చేస్తుంది ఢిల్లీకి. గరీబ్ రథ్ అంటే ఇది 2016 లాలూ ప్రసాద్ ఉండే AC ట్రైన్స్ పూర్ పీపుల్కి అంతా. డురాంటో ఎక్స్ప్రెస్ DURANTO. డురాంటో ఎక్స్ప్రెస్ అంటే ఏంటంటే రెస్ట్లెస్ అని అర్థము. లాంగ్ డిస్టెన్స్ నాన్ స్టాప్ ఉంటుంది సోర్స్ నుంచి డెస్టినేషన్కి. రాజధాని అండ్ శతాబ్ది స్పీడే ఉంటుంది. ఇప్పుడు స్టాప్స్ యాడ్ చేశారు యాక్చువల్గా. డురాంటో ఎక్స్ప్రెస్ ఇది మమతా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, DURANTO. ముంబై మోనోరైల్ 2014. మోనోరైల్ అనేది ఒక సింగిల్ రైల్లో రన్ అవుతుంది. రైల్ అనే మేబీ లొకేటెడ్ ఐదర్ అబోవ్ ఆర్ బినీత్ ద రైల్వే కార్స్. మోనోరైల్ అనేది ఒక సింగిల్ రైల్ మీద రన్ అవుతుంది. రైల్ మేబీ లొకేటెడ్ ఐదర్ అబోవ్ ఆర్ బినీత్ ద రైల్వే కార్స్. ఇది ముంబైలో మహారాష్ట్ర గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఇదన్నట్టు. ఇప్పుడు ఇంకో డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ చూసుకుంటే ఏంటి అంటే ఇది 2006లో స్టార్ట్ చేశారు. సపరేట్ రైల్వే లైన్ కార్గోకి మాత్రం. ఈస్టర్న్ ఆర్మ్లో చూసుకుంటే లుధియానా టు హర్యానా, పంజాబ్ టు హర్యానా, యూపీ, బీహార్, జార్ఖండ్ టు దన్క్యూని, వెస్ట్ బెంగాల్. వెస్ట్రన్లో చూసుకుంటే దాద్రే యూపీ టు హర్యానా, రాజస్థాన్, గుజరాత్ టు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఇన్ ముంబై. మెట్రో రైల్ చూసుకుంటే ఇది మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కిందకి వస్తుంది డైలీ కమ్యూటర్స్కి, రోజు పోయేటోళ్ళకు. ఇది ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతుంది, ఒక సిటీలో ఉంటుంది. ఇండియా మెట్రో రైల్స్ చాలా సిటీలో ఉన్నవి కానీ కంజెస్టెడ్ స్లో ఎయిర్ పొల్యూషన్ కూడా కొద్దిగా ఉంది. మెట్రో రైల్స్ కొంచెం రిలీఫ్ ఇస్తాయి ఢిల్లీ కమ్యూటర్లో నార్మల్ రోడ్స్ కన్నా. మెట్రో ట్రైన్స్ అనేటివి ఇండియా కొద్దిగా మంచిది కాదు, ఎందుకంటే దానికి ఎక్కువ డబ్బులు అవసరం అవుతుంది.
ఆర్డినరీ బస్ కన్నా సరే. డెడికేటెడ్ ట్రాక్స్ అవసరం, అండర్ గ్రౌండ్ టన్నల్స్ అవసరం, బ్రిడ్జెస్ అవసరం, ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, రీమోడలింగ్ చేయాలి, ఎగ్జిస్టింగ్ అర్బన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొన్ని కూల్చాలి ఇలాని. మెట్రో రైల్ పాలసీ 2017లో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ కిందికి వస్తుంది. మెట్రో అనేది కాస్ట్ బెనిఫిట్ చూసిన తర్వాతనే కట్టాలి. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ ఏంటంటే 50-50 జాయింట్ వెంచర్, యూనియన్ అండ్ స్టేట్, లేకపోతే పీపీపీ అన్నట్టు స్టేట్ అండ్ ప్రైవేట్ కంపెనీకి యూనియన్ గ్రాంట్స్ ఇస్తుంది వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద, విజిఎఫ్ కింద. మెట్రో లైట్, మెట్రోనియా అంటే ఏంటంటే చీపర్ మెట్రోస్ ఫర్ స్మాలర్ సిటీస్, నాసిక్, తానే దానికి సంబంధించినవి. ఇప్పుడు చూసుకుంటే రైల్వేస్ అండ్ గూడ్స్ కార్గో ట్రాన్స్పోర్ట్లో బడ్జెట్ ఏం చెప్పిందంటే 400 వందే భారత్ ట్రైన్స్ కొత్తగా చేస్తాము. కవచ్ అని ఒకటి ఇండిజినియస్ సేఫ్టీ టెక్నాలజీ లాంచ్ చేస్తాము, KAVACH. న్యూ సర్వీసెస్ ఫర్ స్మాల్ ఫార్మర్స్ అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ పెడతాము. 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ కాన్సెప్ట్ చేస్తాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ పోస్టల్ అండ్ రైల్వే నెట్వర్క్స్ని PM గతిశక్తి కార్గో టెర్మినల్స్ ఫర్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ కొత్తగా కడతాము. PM గతిశక్తి కార్గో టెర్మినల్స్ ఫర్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్. ఓపెన్ సోర్స్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ అండ్ ఈ ప్లాట్ఫామ్స్ అవి రిలీజ్ చేస్తాము. ULIP యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫామ్ ఇలాంటివి. ఇవి ఓపెన్ సోర్స్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ప్లాట్ఫామ్స్. ఓపెన్ సోర్స్ మొబిలిటీ స్టాక్ ఫర్ ట్రావెల్ ఆఫ్ ప్యాసింజర్స్ కూడా పెడతాము అని చెప్పి. హైపర్ లూప్ యూజింగ్ వాక్యూమ్ ట్యూబ్, స్పేస్ ఎక్స్, టెస్లా, ఎలన్ మస్క్ ఫౌండర్ వీళ్ళు ఉండనంటూ. సో ఇదన్నట్టు వందే భారత్ అనేది ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2019లో స్టార్ట్ అయింది. ఇది ఏంటంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో ఉండదు, అది తయారు చేస్తుంది. అండ్ టెక్నికల్ నేమ్ వచ్చేసి ట్రైన్ 18. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి ఢిల్లీ, కాన్పూర్, అలహాబాద్, వారణాసి మధ్యలో నడిచింది. 75 వీక్స్ అమృత్ మహోత్సవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఫర్ 75 వీక్స్ స్టార్టెడ్ ఫ్రమ్ 12th March 2021 will continue till 15th August 2023. So during this 75 weeks of Amrit Mahotsav of Independence, 75 Vande Bharat trains will be launched to connect every corner of the country. Amrit Kaal అనేది ఏంటంటే 75 years తర్వాత వచ్చే నెక్స్ట్ 25 years అమృత్ కాల్, KAL ఇదన్నట్టు. శ్రామిక్ స్పెషల్ ట్రైన్స్ ఏంటంటే కరోనా టైంలో మైగ్రెంట్ వర్కర్స్. భారత్ గౌరవ్ స్కీమ్ ఏంటంటే ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్ అనే వాళ్ళు లీజ్కి తీసుకోవచ్చు గవర్నమెంట్ ట్రైన్స్ని టూర్ సర్క్యూట్ కింద. ఫ్యూచర్ ఆఫ్ రైల్ రిపోర్ట్ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ లాంచ్ చేసింది. అంత్యోదయ ఎక్స్ప్రెస్ అంటే జనరల్ కోచెసే ఉంటాయి అన్రిజర్వ్డ్ ఇదన్నట్టు. తేజస్ ఎక్స్ప్రెస్ కూడా సేమే, స్మాల్ టీవీ ఉంటుంది అంతే, అందులో ఏం లేదు. గట్టిమ్యాన్ 16 సెమీ హై స్పీడ్ ట్రైన్, మ్యాక్సిమం స్పీడ్ 160 km ఉంటుంది. ఎలక్ట్రిసిటీ మీద వచ్చేసి గట్టి. ఉదయ్ అంటే ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి, కనెక్ట్స్ డబుల్ సిటీస్ ఆఫ్ సౌదర్న్ ఇండియా, ఫ్యూచర్ సిమిలర్ టు ఎబో. ఉత్కృష్ట్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి ఉదయ్ అంటే. ముంబై అలహాబాద్ బుల్లెట్ ట్రైన్ ఏంటంటే ఇది లెంత్ 520 km, స్పీడ్ వచ్చేసి 320 ఉంటుంది. డ్యూరేషన్ 3 hours పడుతుంది. జపానీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఉంటుంది, అది ఫండ్ చేసింది. ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు ల్యాండ్ అక్విజిషన్ ఎగెనిస్ట్గా. బెనిఫిట్ ఏంటంటే కాస్ట్ ఈవెన్ ఇఫ్ ద కాస్ట్ ఈస్ నాట్ రికవర్డ్, టెక్నాలజీ మేక్ ఇన్ ఇండియా గురించి నేర్చుకోవచ్చు.